రండి బాబు రండి పెట్టుబడులు పెట్టండి అంటోంది తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ దావోస్ టూర్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రభుత్వ పెద్దలు. గత పర్యటనలో రాష్ట్రానికి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా పెద్దలు మంత్రాంగం నడుపుతున్నారు. వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని పెట్టుబడులు పెట్టాలని సూచిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ పర్యటన, దావోస్ పర్యటన తర్వాత నిన్న చేసినటువంటి పర్యటనలో రాష్ట్రానికి భారీగానే పెట్టుబడులు వస్తాయి అన్నటువంటి సంకేతాలను పంపుతున్నారు. అలాగే ఇక్కడ ప్రజలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఖచ్చితంగా అదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి ఎంతవరకు పెట్టుబడులు తెచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తోంది. రోజా, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈసారి తెలంగాణలోకి భారీగా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తుంది. ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే గత పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటిసారి విదేశీ పర్యటనలో 40,000 కోట్లకు పైగా కూడా తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చారు అని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఈసారి అంతకు మించి కూడా పెట్టుబడులు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో అట్లాంటి వాతావరణం ఉంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా ఫోర్త్ సిటీ కావచ్చు, దీనికి ఇప్పటికే వేలాది ఎకరాల భూమి అనుకూలంగా అవైలబుల్ ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే సంస్థలకు చూపిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అనుకూలమైన వాతావరణము, పెట్టుబడులకు ఉన్నటువంటి ఆవశ్యకత, వీటన్నిటిని గురించి కూడా దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అయితే పలు దిగ్గజ కంపెనీలకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మెట్రో విస్తరణ, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా త్రిబుల్ ఆర్ ఏదైతే ఉందో, త్రిబుల్ ఆర్ రోడ్డు ఇటు ఉత్తర దక్షిణ భాగాలు కావచ్చు, అదేవిధంగా దీనికి తోడు ఏవైతే ఎలివేటెడ్ కారిడార్లు కావచ్చు, ఇతర అభివృద్ధి పనులు, మూసి పునరుజ్జీవం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచుతాయి. తద్వారా హైదరాబాద్కు పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి అనుకూల అంశాలను ఆ దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కంపెనీలకు చెప్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో నిన్న ప్రారంభమైనటువంటి దావోస్లో నిన్న రేవంత్ రెడ్డి బృందం ఏదైతే అక్కడ వెళ్ళడం జరిగిందో, అక్కడ ప్రారంభమైనటువంటి ఏవైతే మీటింగ్లు ఉన్నాయో కంపెనీలతో మీటింగ్లో ఇవే చెప్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఇప్పటికే దిగ్గజ కంపెనీలకు సంబంధించినటువంటి ఇక్కడ సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి డేటా సెంటర్లు తెలంగాణలో ఏర్పరచడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. డేటా ఏదైతే సెంటర్లకు ఒక హబ్గా తెలంగాణ ఉండబోతుంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి బృందం ఈ యొక్క దావోస్ పర్యటనలో పలు కంపెనీలకు చెప్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో నిన్న మనం చూసాము, ఎస్టీ టెలిమీడియా అనే ఒక కంపెనీ 3,500 కోట్లతో తమ యొక్క ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత కూడా వ్యక్తం చేసిందని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో ఈరోజు కూడా యూనిలీవర్ అనే కంపెనీ కూడా అత్యధిక పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పరిశ్రమలకు అనుకూలమైనటువంటి విధంగా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూమి కావచ్చు, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనలు కావచ్చు, వీటన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వము పరిశ్రమలకు అందించేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భారీ పెట్టుబడులు ఈసారి, అంటే గతంలో 40,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు ఏవైతే వచ్చాయో వాటిలో దాదాపు 18కి పైగా కంపెనీలు ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఎస్టాబ్లిష్ అయ్యాయి, కొన్ని ఆల్రెడీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్తా ఉంది, ఈసారి 40,000 కోట్ల కంటే కూడా ఎక్కువగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతూ ఉంది. సో దీనికి తోడు తెలంగాణలో ఏవైతే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్, అదేవిధంగా మానవ వనరుల లభ్యత, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఎక్కడా కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని తగ్గించడం కాకుండా ఇంకా పెంచే విధంగా కూడా తమ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పనులు చేస్తూ ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్ దేశంలోనే ఒక నెంబర్ 1 సిటీగా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే దావోస్ పర్యటనలో భాగంగా అక్కడ కంపెనీల వద్ద రాష్ట్రాన్ని అయితే ప్రమోట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న మనం చూసాము,
దావోస్ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీలతో మీటింగ్లో కూడా ఆయన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పి కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడ ఇప్పటికే అంటే వాళ్ళతో పాటు ఇతర ఏదైతే ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి ఐటీకి సంబంధించినటువంటి ఇప్పటికే అధికారులు కూడా వీళ్ళ బృందంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈసారి అంతకు మించి పెట్టుబడులు వస్తాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇటు ఐటీ కావచ్చు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కావచ్చు, అదేవిధంగా ఇటు డేటా, అదేవిధంగా ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఎత్తుకెక్కించుకోవాలి. అదేవిధంగా ఇతర వాతావరణమైనటువంటి పరిస్థితులు ఎట్లాంటి ప్రతికూల వాతావరణం ఉండదు హైదరాబాద్ లో అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మోడరేట్ వెదర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి పరిశ్రమల డేటా సెంటర్ పెట్టడానికి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దిగ్గజ కంపెనీలు ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 5 కంపెనీస్ కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు తమ యొక్క కంపెనీలను విస్తరించడానికి కూడా ముందుకు వస్తా ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నాయి. సో చూడాలి మరి ఈసారి ఏదైతే ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుందో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొస్తామని, సో గతంలో కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తాయా, ఎన్ని వస్తాయనేది మాత్రం ప్రభుత్వ వర్గాలు అయితే సో మరికొద్ది రోజుల్లో చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రాజు, అయితే గత పర్యటన కంటే ఎక్కువగా దాదాపు 40,000 కోట్ల రూపాయలు అప్పుడు పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు దాన్ని మించి తీసుకురావాలి అనేటువంటి సంకల్పంతో సీఎం రేవంత్ ఉన్నారు. ఆయన బృందం కూడా అదే పనిలో ఉన్నట్టుగా ఉంది. అయితే ఇప్పుడు హైదరాబాద్, ఎస్పెషల్లీ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవి అట్రాక్ట్ చేస్తూ, అంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీస్కు ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ వనరులు ఏమున్నాయి అనేది వాళ్ళకి మేజర్గా వేటి గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు అంటారు? ప్రముఖంగా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూముల లభ్యత, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు, కాస్ట్ ఆఫ్ లివింగ్, వీటన్నిటిపై కూడా ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు వివరిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా దేశంలో ఇతర నగరాల కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాలతో హైదరాబాద్ పోటీ పడతాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇక్కడ ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి అని చెప్పి కూడా హైదరాబాద్ ను ప్రమోట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కొన్ని కంపెనీలకు హైదరాబాదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి టైర్ 2 సిటీలకు కూడా తమ యొక్క కంపెనీలను విస్తరించేందుకు కూడా ముఖ్యంగా జిల్లా కేంద్రాలు కావచ్చు, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా తమ యొక్క కంపెనీలను కావచ్చు, అదేవిధంగా సంస్థలను కావచ్చు నెలకొల్పేందుకు కూడా ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది, గత ప్రభుత్వాలలాగా కాదు అని చెప్పి కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తేనే మరింత అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికే ఐటీ రంగం హైదరాబాద్లో బాగా అభివృద్ధి చెందింది, ఇంకా కూడా విస్తరణకు అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే 4th సిటీ పేరుతో ఏదైతే స్కిల్ సిటీ నెలకొల్పారో యూనివర్సిటీని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్కిల్ యూనివర్సిటీలో ఒక్కసారి అందులోకి ఎంటర్ అయిన వచ్చే విధంగా కూడా వాళ్ళ యొక్క నైపుణ్యాలను తీర్చిదిద్దేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా క్యాంపస్ ఇంటర్వ్యూలు కావచ్చు, అదేవిధంగా వారి ఉపాధి కల్పనలు కావచ్చు, ఈ స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, ఇవి ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా ఇది ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవన్నిటినీ కూడా బేరీజు వేసుకుని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెట్టుబడులు హైదరాబాద్ కు చాలా పెద్ద ఎత్తున వస్తాయని ప్రభుత్వం అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సో చూడాలి మరి ఈసారి ఏ కంపెనీలు తెలంగాణకు రాబోతా ఉన్నాయి సో అనేది మరికొద్ది రోజుల్లోనే మనకు తెలిసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి టూర్ రేపటితో దాదాపు అక్కడ దావోస్ లో మిగిలింది కాబట్టి రేపటి వరకు అంటే ఇంకా ఎన్ని కంపెనీలు తెలంగాణకు రాబోతా ఉన్నాయి అనేది మాత్రము ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కానీ ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్న లెక్కల ప్రకారం అయితే గతంలో కంటే మాత్రం ఈసారి ఎక్కువ మొత్తంలో పెద్ద కంపెనీలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా దృఢ నిశ్చయంతో ఉన్నారు. తెలంగాణకి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.